గన్నారం గ్రామంలో ఎంఆర్పిఎస్ నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారికి మరి పెద్దలు సాంబశివ గారికి మరి మా మండల ఇన్ఛార్జి నక్క విజయ్ మాదియా మన సీనియర్ నాయకులు జలంపల్లి శ్రీనివాస్ మాదియా, నిట్టూరు సుదర్శన్ మాదిగా చంద్రగిరి, నిట్టూరు శ్రీశైలం మాదిగా చంద్రగిరి సుదర్శన్ మాదిగా, మరి మల్లేశం. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నమస్సు తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాదే గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పాములపాడు మండల్ మరి ఈదుమూడు అనే గ్రామంలో 1994 జూలై 7 తారీఖు రోజున ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే ఈ దండోర జెండాను స్థాపించి మరి 30 సంవత్సరాలు దాటిన సందర్భంగా మేము 30 సంవత్సరాలు ఎస్సీ వర్గీకరణతో పాటు ఈ సమాజంలో ఉన్న ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి మరి అందే విధంగా అనేక పోరాటాలు చేసి మరి సాధించడం జరిగింది. ఉదాహరణకు ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదంటే అది ఎంఆర్పిఎస్ పోరాటమే, మందకృష్ణ నాయకత్వంలో మరి మాదిగలు చేసిన పోరాటమే మరి ఆరోగ్యశ్రీ కార్డు సాధించడం జరిగింది. ఈరోజు వృద్ధులు, వితాంతులు, వికలాంగులు పెన్షన్ పొందుతున్నారంటే అది ఎంఆర్పిఎస్ పోరాట ఫలితమే. మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును మరి నిర్వీర్యం చేస్తున్న సందర్భంగా మరి పోరాడి స్థానంలో తెచ్చుకోవడం జరిగింది. ఆకలి కేకల పోరాటం చేసి 4 కిలోలు ప్రభుత్వాలు 4 కిలోల రేషన్ బియ్యం ఇస్తే దాని మీద పోరాటం చేసి ఇవాళ 6 కిలోల బియ్యం వస్తుందంటే అది ఎంఆర్పిఎస్ మందకృష్ణ పోరాట ఫలితాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగనే మహిళలపై అత్యాచారం మరి సంవత్సరాలు గడవకముందే మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి తక్షణమే నిందితులకు శిక్ష పడే విధంగా మరి పోరాటం చేసి సాధించడం జరిగింది. ప్రతి విషయంలో ఎంఆర్పిఎస్ పోరాట ఫలితం మరి ప్రతి ఇంటికి ఉంది. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వాలు మరి పాలక పక్షాలు నిర్లక్ష్యం చేసి ప్రజలకు అందని పథకాల గురించి మందకృష్ణ పోరాటాలు చేస్తే అనేక పథకాలు సాధించడం జరిగింది. మరి ఈ పోరాటాల ద్వారా ఫలితాలు పొందుతున్నాం. కానీ మరి భవిష్యత్తులో రాజ్యాధికారం అనేది మన చేతిలో ఉంటేనే అన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో మందకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మరి రాజకీయ పోరాటానికి కూడా ప్రతి ఒక్కరు 30 సంవత్సరాల ఉద్యమ చరిత్రకు మరి ఏ విధంగానైతే సహాయ సహకారాలు అందించినారో మరి రాబోయే రోజులలో మరి బడుగు బలహీన వర్గాలకు మరి అగ్రవర్ణాల ప్రజాస్వామిక వాదులకు కూడా రాజ్యాధికారం అందాలి. కాబట్టి ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ చేసే రాజకీయ పోరాటానికి కూడా ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి అండగా నిలిచి ఆదరిస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై మాదిగా. వర్ధిల్లాలి సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి